విషయం అనుకుంటున్నారా? పర్లేదు, వచ్చినా వచ్చాను కదా అని అనుకుంటున్నారా? ఆత్మిక లోకంలో అది చిన్న విషయం కాదు. దేవుడు మీకోసం ఎదురుచూస్తున్నప్పుడు మీరు ఆలస్యంగా వస్తే అది కేవలం ఆలస్యం కాదు, అది గౌరవం కోల్పోవటం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మీరు చర్చికి ఆలస్యంగా వస్తే ఆత్మిక లోకంలో నిజంగా ఏమీ జరుగుతుందో మరియు ఎందుకు శత్రువు దీనిని ఇష్టపడతాడో. 1. మీరు దేవునితో ఉన్న అపాయింట్మెంట్ను అవమానిస్తున్నారు. చర్చ్ ఒక ప్రోగ్రాం కాదు, అది దేవునితో మీ అపాయింట్మెంట్. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తాడు. మీరు లేకుండా ఆ సేవ పూర్తి కాదు. హెబ్రీయులకు 10:25 చెబుతుంది, మనము కూడుకొనుటను విడువకూడదు. సేవ మొదలయ్యే సమయానికి దేవుడక్కడ ఉన్నాడు, దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలస్యంగా వస్తే మీ చర్య ఇలా చెబుతోంది, ప్రభూ, మీరు వేచి ఉండొచ్చు. రాజును కలవాలంటే మీరు ముందే వెళ్తారు. జాబ్ ఇంటర్వ్యూకి మీరు సిద్ధమవుతారు. అయితే రాజాదిరాజు పిలిస్తే మధ్యలో వచ్చి కూర్చోవటం గౌరవం కాదు. 2. మీరు ఆత్మిక గేట్ ఓపెనింగ్ను మిస్ అవుతున్నారు. కీర్తన 104 చెబుతుంది, కృతజ్ఞతతో ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. మొదటి ఆరాధన పాట కాదు, అది గేటు ఓపెనింగ్. ఆ సమయంలో హృదయాలు మృదువుగా అవుతాయి, భారాలు తొలగిపోతాయి, దేవుని సన్నిధి తెరుచుకుంటుంది. ఇతరులు ఇప్పటికే తమ భారాన్ని వదిలారు, కాని మీరు ఆలస్యంగా వస్తే మీరింకా అదే భారంతో ఉంటారు. కొన్ని ఆశీర్వాదాలు మొదటి పాటలోనే ఉంటాయి, చివరి ప్రార్థనలో కాదు. 3. మీరు సంఘ ఐక్యతను బలహీనపరుస్తున్నారు. కీర్తన 133 చెబుతుంది, ఐక్యతలో నివసించుట ఎంతో మంచిది. అక్కడే దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడు. సంఘం కలిసి ప్రార్థిస్తేస్తే అది అలలా వస్తుంది, శక్తివంతమైన ప్రవాహం. కాని ఆలస్యంగా వచ్చేవాళ్ల వల్ల దృష్టి చెదురుతుంది, ప్రవాహం విరుగుతుంది. అది అల కాదు, చిన్న తరంగాలే అవుతుంది. 1 కొరింథీయులకు 14:40 అన్నీ క్రమంగా జరగాలి. ఆలస్యంగా రావడమంటే మీరు ఇంకా వరుసలో లేరు. 4. మీరు దేవుని చిత్తానికి కూడా ఆలస్యంగా అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆలస్యంగా రావడం ఒక అలవాటవుతుంది. మీ మనసు ఇలా నేర్చుకుంటుంది, పర్లేదు మధ్యలో చేరినా సరే. అప్పుడు మీ జీవితం ఇలా మారుతుంది, ఆల్మోస్ట్ ఒబీడియన్స్, ఆల్మోస్ట్ రిపెంటెన్స్, ఆల్మోస్ట్ బ్లెస్సింగ్. ఎఫెసీయులకు 5:16 కాలాన్ని విమోచించుకొనుడి. మీరు చర్చికి ఆలస్యంగా వస్తే దేవుని చిత్తానికి కూడా ఆలస్యంగా అవుతారు. 5. మీరు ఇతరుల ఆరాధనను కూడా విరుస్తున్నారు. మీరు లోపలికి వస్తే తలలు తిరుగుతాయి, దృష్టి విరుగుతుంది, వాతావరణం మారుతుంది. నేను మాత్రమే ఆలస్యంగా వచ్చాను అనుకుంటారు. కాని నిజం ఏమిటంటే మీరు ఇతరుల దృష్టిని కూడా తీస్తున్నారు. మార్కు 5లో యేసు ఎందుకు కొందరిని బయటకు పంపాడు? వాతావరణాన్ని కాపాడటానికి ఆలస్యంగా రావడం. మీ ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు, ఇతరుల ఆశీర్వాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది భయపెట్టటానికి కాదు, జాగృతం చేయటానికి. ఈరోజే నిర్ణయం తీసుకోండి, ముందుగా సిద్ధమవ్వండి. శనివారం త్వరగా నిద్రపోండి, అలారం ముందుగా పెట్టండి, సేవ మొదలు కాకముందే చేరండి. దేవునితో ఇలా చెప్పండి, ప్రభూ, నీ సమయాన్ని గౌరవించాలనుకుంటున్నాను. ప్రశ్న ఇది కాదు, మీరు చర్చికి వెళ్తున్నారా లేదా? ప్రశ్న ఇది, మీరు దేవుని సమయాన్ని గౌరవిస్తున్నారా? ఈ ఆదివారం ఆలస్యంగా కాదు, దేవుడు మొదలుపెట్టిన సమయానికి మీరు కూడా అక్కడ ఉండండి. లేట్ రావడం అలవాటు కాదు, ఆత్మిక సంకేతం. ప్రతి ఆలస్యం ఒక కోల్పోయిన ఆశీర్వాదం. దేవుడు ఆలస్యంగా రావడు, మనమే ఆలస్యంగా వెళ్తాం.